హాయ్ ఫ్రెండ్స్, హిందూ ధర్మంలో మహాభారతాన్ని 5వ వేదంగా భావిస్తారు. ఇది ప్రపంచంలోని మహాకావ్యాల్లో ఒకటి. అందులో ఉన్న జ్ఞానం అప్పుడు ఎంత గొప్పదో ఇప్పుడు కూడా అంతే గొప్పగా ఉంది. మహాభారతం మనకు తెలిసిందేనా, లేదా దానికి సంబంధించిన రహస్యాలు ఇంకా మనకు తెలియకుండా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. మహాభారతానికి సంబంధించిన ఎవరికీ తెలియని ఒక 10 రహస్యాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. నెంబర్ 10, 18 సంఖ్యకి చెందిన రహస్యం. మహాభారతం జరిగి ఎన్నో సంవత్సరాలు గడిచినా కూడా దాని గురించి అందరికీ అందులో ఉన్న రహస్యాల్ని తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంది. అలాంటిదే 18 అనే సంఖ్య గురించిన రహస్యం. మహాభారతంలో 18వ సంఖ్యకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మహాభారతంలో యుద్ధం 18 రోజుల పాటు జరిగింది. ఇందులో లక్షల మంది యోధులు చనిపోయారు. కౌరవులకు పాండవులకు 18 ఔక్షౌహిణి సేన ఉండేది. ఇందులో కౌరవులకు 11, పాండవులకు 7 ఉన్నాయి. అంతేకాదు, మహాభారతాన్ని వేదవ్యాసుడు 18 పర్వాలుగా విభజించి రచించాడు. వేదవ్యాసుడు 18 పురాణాల్ని కూడా రచించాడు. అలాగే గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. యుద్ధం ముగిసిన తర్వాత కేవలం 18 మంది యోధులు మాత్రమే జీవించి ఉన్నారు. ఇదంతా చూస్తే మహాభారతానికి 18 సంఖ్యకి గట్టి సంబంధం ఉందని తెలుస్తుంది. కానీ ఎందుకు అనేది మాత్రం రహస్యం. నెంబర్ 9, అశ్వత్థామ బ్రతికే ఉన్నాడు. మహాభారత కాలంలో ఉన్న యోధుడు ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని నమ్ముతారు. తన పేరు అశ్వత్థామ. తను కౌరవులు పాండవుల గురువు ద్రోణాచార్యుడి కొడుకు. ఇతను కౌరవుల తరపున యుద్ధం చేశాడు. తను చేసిన చిన్న తప్పు వల్ల ప్రపంచం అంతమయ్యే వరకు ఉండేలా శాపగ్రస్తుడయ్యాడు. అశ్వత్థామకు శ్రీకృష్ణుడు అమరత్వం అనే శాపమిచ్చాడు. ఎందుకంటే అతను బ్రహ్మాస్త్రాన్ని తప్పుగా ఉపయోగించడం వల్ల శ్రీకృష్ణుడు కోపంతో ఆ శాపం ఇవ్వాల్సి వచ్చింది. ప్రపంచం అంతమయ్యే వరకు నిర్జన ప్రదేశాల్లో తిరుగుతూ ఉండాలని శాపమిచ్చాడు. ఇప్పటికీ చాలామంది ఇంకా అశ్వత్థామ జీవించే ఉన్నాడని నమ్ముతూ ఉంటారు. నెంబర్ 8, విమానం మరియు పరమాణు శాస్త్ర ప్రయోగం. మహాభారతంలో విమానాలు పరమాణువును ఉపయోగించారని అంటారు. మొహంజదారో తవ్వకాల్లో దొరికిన అస్థి పంజరాల్లో రేడియేషన్కి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నట్టు కనుగొన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి పరమాణు బాంబు అంటే బ్రహ్మాస్త్రని అశ్వత్థామ ప్రయోగించాడని అంటారు. మహాభారతంలోని సౌప్తిక పర్వంలోని 13 నుంచి 15వ అధ్యాయం వరకు బ్రహ్మాస్త్రానికి సంబంధించిన వివరాలున్నాయి. ఇది కూడా ఒక రహస్యంగానే మిగిలిపోయింది. నెంబర్ 7, కౌరవుల జన్మ రహస్యం. మీకు తెలిసే ఉంటుంది, కౌరవులకు ఒక సవతి సోదరుడు ఉన్నాడని. అతను గాంధారి దాసి కొడుకని చెప్తారు. కానీ నిజానికి గాంధారి 101 పిల్లలకి జన్మనిచ్చింది. ఇందులో 100 మంది కొడుకులు, ఒక కూతురు ఉంది. జన్మనివ్వడానికి కొన్ని సంవత్సరాలకు ముందు గాంధారి వేదవ్యాసునికి సేవలు చేసింది. దానికి సంతోషించిన వ్యాసుడు గాంధారికి 100 కొడుకుల్ని వరంగా ఇచ్చాడు. గర్భం ధరించిన గాంధారి గర్భాన్ని 2 సంవత్సరాలకు పైగా ఉంచుకొని ఒక పెద్ద మాంసం ముద్దకు జన్మనిచ్చింది. దాన్ని చూసి భయపడి పడేయాలనుకుంది. వ్యాసుడు ఆమెను ఆపి దాన్ని 100 ముక్కలుగా కోసి వేరువేరు గిన్నెల్లో ఉంచమని చెప్పాడు. తనకు కూతురు కూడా కావాలని గాంధారి అడగ్గా దాన్ని 101 ముక్కలుగా కోయాలని చెప్పాడు. అలా 2 సంవత్సరాల తర్వాత 100 మంది కుమారులు, ఒక కుమార్తె జన్మించారు. ఆ కుమార్తెకి దుశాల అని పేరు పెట్టారు. ఈమె గురించి చాలామందికి తెలియదు. ఈమె పెళ్లి సింధురాజు జయద్రథతో జరుగుతుంది. నెంబర్ 6, మహాభారతంలో విదేశీ యోధుల పాత్ర. మహాభారతంలో మన భారతదేశానికి చెందిన యోధులు మాత్రమే కాకుండా విదేశీ యోధులు కూడా పాల్గొన్నారు. యవన్ దేశ సైన్యం కూడా యుద్ధంలో పాల్గొందని చెప్తారు. అంతేకాకుండా గ్రీకు, రోము, అమెరికా నుండి కూడా యోధులు ఈ యుద్ధంలో పాల్గొన్నారని చెప్తారు. దీని ప్రకారం మన మహాభారతాన్ని మొదటి ప్రపంచ యుద్ధం అని భావించాల్సి ఉంటుంది. నెంబర్ 5, మహాభారతాన్ని ఎవరు రచించారు? అందరూ మహాభారతాన్ని వేదవ్యాసుడు రచించాడని చెప్తారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. వేదవ్యాసుడు అనేది పేరు కాదు, అదొక గౌరవం. ఎవరైతే వేదాల గురించి మహాజ్ఞానాన్ని పొంది ఉంటారో వాళ్లకు ఈ బిరుదేస్తారు. నిజానికి మహాభారతాన్ని 18వ వేదవ్యాసుడైన కృష్ణద్వైపాయన్ రచించాడు. అతనికి ఆ పేరు అతను నల్లగా కృష్ణుడిలా ఉండటం కారణంగా, అలాగే ఒక ద్వీపంలో జన్మించాడని ఇచ్చారు. నెంబర్ 4, 3 చరణాల్లో రాసిన మహాభారతం. మహాభారతం ఒక మహాకావ్యం. దీన్ని రాయటానికి చాలా సమయం పట్టింది. కానీ దీన్ని 3 చరణాల్లో రాయటం జరిగిందని మీకు తెలుసా? మొదటి చరణంలో 8800 శ్లోకాలు, రెండవ దానిలో 24,000 శ్లోకాలు, మూడవ దానిలో 1,00,000 శ్లోకాలు రచించారు. నెంబర్ 3, మహాభారత కాలంలో రాశులు ఉండేవి కావు. జ్యోతిషం 27 నక్షత్రాల మీద ఆధారపడి ఉంటుంది. నక్షత్రాలు మొదటి స్థానం అశ్విని కాకుండా రోహిణి ఉండేది. సమయం గడుస్తున్న కొద్దీ సూర్యచంద్రుల ఆధారంగా
రాశులు వచ్చి మనుషుల భవిష్యత్తు చెప్పడం మొదలుపెట్టారు. వేదాల్లో, మహాభారతంలో ఇలాంటి విద్య గురించి ఎక్కడా లేదు. గ్రహ, రాశి, నక్షత్ర స్థానాలు వ్యక్తి జీవితంపై ప్రభావం చూపిస్తాయంటారు. నెంబర్ 2, అభిమన్యుడి మరణం. అర్జునుడి కుమారుడు అభిమన్యుడి మరణం చక్రవ్యూహంలో 7 మహా అతిరథుల ద్వారా జరిగింది. ఇది పూర్తిగా నిజం కాదు. అభిమన్యుడు చక్రవ్యూహంలో 7 మహారథులకు సమానమైన దుర్యోధనుని కుమారుని కూడా చంపాడు. దానికి కోపం తెచ్చుకుని దుశ్శాసనుని కొడుకు అభిమన్యుణ్ణి చంపాడు. నెంబర్ 1, మహాభారత యుద్ధాన్ని నరికిన తలతో చూడటం. ఒక మహాయోధుడు తన నరికిన తలతో మొత్తం యుద్ధం చూశాడని మీకు తెలుసా? ఆ మహాయోధుడు భీముని పుత్రుడు బర్బరిక్. మహాభారతంలో అతను ఓడిపోయిన వాళ్ల తరపున యుద్ధం చేస్తానని చెప్పాడు. కౌరవుల, పాండవుల సైన్యాన్ని మొత్తం నాశనం చేయడానికి అతనికి 3 బాణాలు సరిపోతాయి. ఇది తెలిసిన శ్రీకృష్ణుడు అతని దగ్గరికి బ్రాహ్మణ వేషంలో వెళ్ళి అతని శిరస్సు దానమివ్వమని కోరాడు. శిరస్సు ఇచ్చిన తర్వాత అతను యుద్ధం చివరి వరకు చూస్తానని శ్రీకృష్ణుని ప్రార్థిస్తాడు. శ్రీకృష్ణుడు దానికి ఒప్పుకొని అతని శిరస్సు మొదట అమృతంతో కడిగి అన్నిటికంటే ఎత్తైన ప్రదేశంలో ఉంచి మహాభారతాన్ని మొత్తం చూసేలా చేశాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.